చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియనిది ఏముంది? చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా చేయగలరు. ఎందుకంటే అక్కడ లేని రాజధాని సృష్టించాడు. లేని రాజధాని సృష్టించి దానిలో లక్షల కోట్ల సంపాదన ఎలా తీసుకురావాలని ఒక ప్రయోగం ఉంది నా దగ్గర అని చెప్పాడు. సింగపూర్ టెక్నాలజీ ఉంది, 3 సంవత్సరాలు అద్భుతమైన రాజధాని కడతానని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడు. అసలు మోసం ఎలా జరిగిందంటే ఫస్ట్ నూజివీడు రాజధాని అన్నాడు. అక్కడ భూములు కొనుగోలు కొనేదాకా కామ్గా ఉన్నాడు. అక్కడ ప్రజలందరూ చాలామంది కొని 4-5 కుటుంబాలు రోడ్లు పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. తర్వాత యూనివర్సిటీ అన్నాడు. అంటే ఈ లోపల అమరావతి తుళ్ళూరు ప్రాంతంలో తన దాయాదుల చేత భూములు కొనిపించడానికి మాత్రమే ప్రజలను డైవర్ట్ చేశాడు. రాష్ట్ర ప్రజలతో ఆడుకున్న ఏ నాయకుడు బాగోడండి, రాసి పెట్టుకోండి, అందులో అనుమానమే లేదు. రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తే ఒక ఎత్తు, కానీ చేయకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకొని స్వలాభాల కోసం ఇలాంటి వ్యాపారం చేసే చంద్రబాబు నాయుడు ఇలాంటి సర్వేలు చాలా చూసాము. లగడపాటి సర్వే కూడా చూసాం. పాపం మీరు గతంలో చూశారు లగడపాటి గారి సర్వే కూడా. అలాంటి సర్వేలే తప్ప ప్రజల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మన్నన, మరి ప్రేమ ఆప్యాయతలతో మరి బ్రహ్మరథం పట్టే సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కనుక అదే వస్తే, అదే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉంటే 17 వచ్చే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్తో పని లేదు, బీజేపీ వాళ్ళతో పని లేదు. ఇంకా 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 వెళ్ళి అర్ధరాత్రులు 12 గంటలప్పుడు కాళ్ళ పడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి. భయపడే కదా ఢిల్లీ దాకా ఏపీ నుంచి అర్ధరాత్రి పారిపోయి వచ్చాడు. కూర్చొని ఒకరు 24 గంటలు గడిచిపోయినా కానీ ఇప్పటికి ఇంటికి పోకుండా మళ్ళీ పాశముఖంతోనే ఢిల్లీలో తిరుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. భయపడేది ఏంటి? భయపడ్డాడు కాబట్టి ఒక పక్కన పవన్ కళ్యాణ్ సంకలు వేసుకుంటా ఉన్నాడు, ఒక పక్కన కాంగ్రెస్ని సంకలు వేసుకుంటా ఉన్నాడు, ఒక పక్కన మరి బీజేపీ వాళ్ళని పక్కన సంకలు వేసుకుంటా ఉన్నాడు. ఇక మిగిలింది ఎవరంటే కేఏ పాల్ గారు. ఆ కేఏ పాల్ గారు కూడా రేపు వెళ్ళే దారిలో కనబడతాడో, వెళ్ళి అడుగుతాడో, అయ్యా నువ్వు కూడా నా సపోర్ట్ చెప్పి వచ్చిన 2 ఓట్లు వస్తాయి కదా అని చెప్పి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా దుస్థితి పడిపోయి ఉన్నాడు. ఆ దుస్థితిలోంచి పైకి లేవాలంటే జరిగేది కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతుందో, వైఎస్ఆర్ ఏదైతే అనుకున్నారో, 1 అడుగు వైఎస్ఆర్ వేస్తే 2 అడుగులు ముందుకేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్లో అది జరిగి తీరుతూ ఉంది. కాబట్టి మేము ఇంత దమ్ముగా ఉన్నా సింగిల్గా పోటీ చేస్తామని చెప్తా ఉన్నాం. దమ్మంటే మాది 24 గంటల్లో మేము ఎప్పుడు చెప్తాను, 24 గంటలు మేము ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం. ఏమనంటే ఈ రాష్ట్రంలో సింగిల్గా పోటీ చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎవరితో పొత్తు లేకుండా మేము సింగిల్గానే వస్తాం, సింగిల్గానే ఎదుర్కొంటాం. మాకు ఆ నమ్మకం ఉంది, ఆ భరోసా ఉంది. ప్రజల దగ్గర మా పైన ఆ నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాడు? 14 సంవత్సరాలు పాలించాడు కదా, 40 సంవత్సరాలు అనుమశాలు కదా, 75 ఏళ్ళు కదా. ఎందుకు ఢిల్లీ వచ్చి కాళ్ళ పడాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడికి? భయపడింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా, మేం కాదు కదా. 2 రోజులు ఢిల్లీ వచ్చి ఇంకా పాపొద్దుగా అట్లా పాపం ఇంకేమైనా దొరుకుద్దని ఛాన్స్ అని చెప్పి. కాబట్టి అలాంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఛేదరించుకొని ఇక నువ్వు వద్దు బాబు, ఎక్స్పైర్ అయ్యావు, రాజకీయాలకు నువ్వు దూరంగా ఉండటం మంచిది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు, మహిళలు అండగా ఉన్నారు, వృద్ధులకు పెన్షన్ ఇస్తూ, టైంకి పెన్షన్ ఇస్తూ, ఎంగన మరి అదేవిధంగా మరి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి పొద్దున్నే తలుపు తట్టి 6 గంటలకు పీస్ తెల్లారేసరికల్లా 6 గంటలకు వచ్చి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. రైతులందరూ బాగున్నారు, మహిళలు బాగున్నారు. అదేవిధంగా నాడు నేడు కింద మన పిల్లలందరూ కూడా చదువుకొని ఇంగ్లీష్ మీడియం నేర్చుకుని ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలని ఆంధ్రప్రదేశ్ జనాలు చెప్తా ఉన్నారు. కాబట్టి అది సర్వేలో వెల్లడైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంఖ మరి అదేవిధంగా బీజేపీ సంఖ నాగడానికి ఢిల్లీలో తిరుగుతూ ఉన్నాడు. జగన్ గారు వచ్చే ఉద్దేశం ఖచ్చితంగా ఉంటే, ఏదైనా ఉంటే మాకు పొత్తులతో పని లేదు. పొత్తులు పెట్టుకున్నది ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం కదా, వాళ్ళు ఆఫర్లు రమ్మన్నారు కదా, వెళ్ళేవాళ్ళం కదా. మాకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మేము ఎప్పుడైనా కలిసామేమో కానీ ఎవరితో మాకు పొత్తు అవసరం లేదు, ఎప్పటికీ కలవమే. ఎందుకు ఉంటుందండి? సొంత చెల్లెలు అంటే మీకు అర్థమైందో లేదో. ఎవరి డైరెక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఎఫ్ఐఆర్లో చేర్చారో అదే షర్మిలమ్మ మాట్లాడి ఆ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా దుర్మార్గమైన పార్టీ అని చెప్పి మరి షర్మిలమ్మ గారే మాట్లాడారు. అలాంటి పార్టీని మరి తెలంగాణలో కాంగ్రెస్లో విలీనం ఎందుకు చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ విలీనం చేసి ఏపీకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని పొట్టన పెట్టుకున్నారని చెప్పి షర్మిలమ్మ మాట్లాడింది. అలాగనే వాళ్ళ అన్నగారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్రమ కేసులు పెట్టారని చెప్పి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఛార్జ్ షీట్లో ఆయన పేరు చేర్చారని చెప్పి ఇన్ని రకాల షర్మిలమ్మ మాట్లాడి మళ్ళీ తగుదు నమ్మని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే జనాలు ఎవరు నమ్ముతారు? నమ్మేంత పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారు? ప్రజల వాళ్ళు మనకంటే చాలా తెలివిగా ఉన్నారండి. వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు ఎవరికి ఏం కావాలనేది. ఖచ్చితంగా యాత్ర 2లో మీ సన్నివేశాలు కూడా ఉన్నాయని మంచి ప్రశ్న
చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు, చూశాను నేను కూడా. ఆ, నేను ఏదైతే రియల్గా నా లైఫ్లో ఏదైతే జరిగిందో అదంతా కూడా యాత్ర మూవీలో చూపించారు. అదేవిధంగా డైరెక్టర్ గారికి, అదేవిధంగా జగనానికి ఎల్లవేళ రుణపడి ఉంటాను. నేను ఏదైతే మొదట అనుకున్నానో, చేయి తాగితే చాలన్న, మీరు సెకండ్ ఇస్తే చాలు, మీకోసం పార్టీ కోసం ఎందాకైనా పనిచేస్తాను. మొన్న కనిపించినప్పుడు కూడా చెప్పాను, నేను ఏ ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి ఆశించి మీతో ఉండటం లేదన్నా. మీకు గనక సర్వే రిపోర్ట్ల ప్రకారం ఏదైనా ఇబ్బంది అయితే నా విషయంలో ఫ్రీ హ్యాండ్గా మీరు సర్వే తీసేసుకోండి, మీరు ఏం చెప్తే చేస్తానికి ఉన్నానే తప్ప నేను ఏది ఆశించి అన్న దగ్గర ఉండలేదండి. ఎందుకంటే అండి, ఒక వ్యక్తి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఎప్పుడైనా జరగకపోతే ఆ వ్యక్తి నచ్చకపోవచ్చు, కానీ నాకు జగనన్న నచ్చుతాడు కాబట్టి, జగనన్నే కావాలి కాబట్టి నాకు పదవులతో సంబంధం లేదు.